और मेरी छोटी बहन प्रधानमंत्री ताकाइची जी। I would like to extend my heartfelt gratitude to Prime Minister Modi and the people of India for you. చూడండి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇలాంటి సీన్లు కూడా ఉంటాయా అనిపించేలా ఒక అదిరిపోయే వ్యవహారం ఇప్పుడు నడుస్తూ ఉందండి. సాధారణంగా ఈ దేశాల మధ్య సంబంధాలు అంటే వ్యాపారాలు మాట్లాడుకుంటారు, లేదా బోర్డర్లో గొడవలు వస్తే ఈ తుపాకులు పట్టుకొని నిలబడతారు. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని ఒక రేంజ్లో ఆడేస్తున్నారని చెప్పొచ్చు. దీన్ని ఇప్పుడు ప్రపంచమంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డిప్లొమసీ అని నోరలు పెట్టి చూస్తుంది. జపాన్ ప్రధానమంత్రి మన దేశానికి వచ్చినప్పుడు అండి, ఇక్కడ జరిగిన ఒక సీన్ ఇప్పుడు జపాన్లోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతూ ఉంది. ఆ దేశంలో పెద్ద పెద్ద అకౌంట్లు ఉన్న వాళ్ళంతా ఈ వీడియో క్లిప్లకి జపనీస్ సబ్ టైటిల్స్ తగిలించి మరీ షేర్లు కొడతా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే, మీటింగు మొదలవడానికి ముందే మోదీ గారు జపాన్ ప్రధాని సనాయి తకైచి అంటారు. సో ఆమెను చూసి నా చిన్ని చెల్లెలని పిలిచారనమాట. దానికి ఆవిడ కూడా అంతే మురిసిపోతూ, నువ్వు నన్ను అంత అందమైన చిన్ని చెల్లెలని పిలిచావు కదా, చాలా సంతోషంగా అన్నయ్య అన్నట్టుగా ఒక రియాక్ట్ ఇచ్చింది. పైగా పెద్ద మీటింగ్ జరగడానికి ముందే మేమిద్దరం ఒకే మాట మీద ఉన్నామని కన్ఫర్మ్ కూడా చేసుకున్నాం. ఈ అన్న చెల్లెల బంధం ఇండియా జపాన్ దేశాలని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తుందని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇదంతా చూడ్డానికి ఒక సినిమా సీన్ లాగా ఉన్న దీని వెనుక ఒక పెద్ద హిస్టరీ ఉందండి. మన ఊర్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లల బాధ్యతని పక్కింటి పెద్దన్నయ్య తీసుకున్నట్టు ఇక్కడ ఒక కథ నడిచింది. జపాన్కి ఒకప్పుడు ప్రధానిగా ఉండి ఆ తర్వాత దురదృష్టవశాత్తు హత్యకు గురైన షింజో అబే మీకు గుర్తుండే ఉంటాడు. మోదీ గారికి ఆయనకి మధ్య మామూలు దోస్తీ ఉండేది కాదు కదండి, ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఇండో పసిఫిక్ అనే ఐడియాని పక్కన పడేసిన షింజో అబే మాత్రం గట్టిగా నిలబడ్డాడు. మన ఇండియన్ పార్లమెంట్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ ఒక హిస్టరీ అండి. అయితే ఇప్పుడు జపాన్కి ప్రధానిగా వచ్చిన సనాయి తకైచి మన దేశానికి వచ్చినప్పుడు మోదీ గారితో ఒక మాట అంది, షింజో అబే గారు నాకు పెద్దన్న ఇలాంటి వారు అని చెప్పింది. ఇంకేముందండి, మోదీ గారు చటుక్కున అందుకొని, షింజో అబే నీకు పెద్దన్న అయితే ఆయనకు నేను ప్రాణ స్నేహితుడిని, అలాంటప్పుడు నువ్వు నాకు కూడా చిన్ని చెల్లెలివే కదని ఒక లాజిక్ లాగారనమాట. ఈ ఒక్క మాటతో జపాన్ ప్రధాని మనసు గెలిచేసుకున్నాను అనమాట. ఇదంతా చూసి మన పక్కింటి పిచ్చోడు చైనా గాడికి మాత్రం కడుపులో మంట మొదలైందని చెప్పచ్చు. చైనా వాళ్ళు అసలు ప్లాన్ ఏంటంటే, ఇండియా జపాన్ ఎప్పటికీ కలవకూడదు, ఈ రెండు దేశాల మధ్య వ్యాపారాలు కానీ ఈ మిలిటరీ బంధాలు కానీ అస్సలు పెరగకూడదని వాడు గట్టిగా కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చైనా వాళ్ళు ఇండియాని ఒక పాత నాగరికత లాగా చూస్తారు కాబట్టి, వాళ్ళ దేశంలోకి బౌద్ధ మతం వచ్చింది ఇండియా నుంచే కాబట్టి మన బౌద్ధ ధర్మ లాంటి వాళ్ళని వాళ్ళు గౌరవిస్తారు. మొన్న మధ్య గాల్వన్లో కూడా చిన్న గొడవ జరిగినా కూడా సామాన్య చైనా జనాలు ఇండియా మీద యుద్ధం చేయాలని కోరుకోలేదండి. సో కానీ జపాన్ విషయంలో మాత్రం చైనా వాళ్ళకి నరనరాల్లో పగుంది. ఎందుకంటే చైనా స్కూల్లో చిన్నప్పటి నుంచే ఈ జపాన్కి వ్యతిరేకంగా పాఠాలు చెప్తారు కదా. జపాన్ వాళ్ళు ఒకప్పుడు చైనా మీద చేసిన దాడుల గురించి నూరి పోస్తారండి. అందుకే చైనాలో చాలా మంది జపాన్కి సంబంధించిన సినిమాలు చూడరు కూడా, వాళ్ళ ప్రొడక్ట్స్ కనీసం కొనరండి. కనీసం జపాన్ యానిమేషన్ కార్టూన్లు కూడా ముట్టుకోరు చూడండి. అసలు ఇలాంటి టైంలో చైనా ప్రభుత్వం జపాన్ మీద ఇంకా కక్ష సాధింపు మొదలు పెట్టింది అనమాట. ఏమని, జపాన్కి చెందిన సుమారు 80 డిఫెన్స్ కంపెనీలని చైనా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిందండి. అంతే కదండి, జపాన్ కంపెనీలకి అవసరమయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ అంటే భూమిలో దొరికే కొన్ని రకాల విలువైన ఖనిజాల ఈ సప్లైన్ అండి చైనా పూర్తిగా కట్ చేసేసింది. దీనివల్ల జపాన్ ఇప్పుడు ఊపిరాన్నంత ప్రెజర్లో ఉందన్నమాట. అటపక్క చూస్తే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి అసలు జపాన్కి రక్షణగా అమెరికా మిలిటరీ ఎందుకు ఉండాలి, ఆ రక్షణ ఒప్పందం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక పక్క చైనా నొక్కుతుంది, ఇంకో పక్క నమ్ముకున్న అమెరికా ఈ చెయ్యి వదిలేసేలా ఉంది. ఇలాంటి టైంలో జపాన్ లాంటి గట్టి దేశం ఊరికే కూర్చోదు కదండి. అందుకే జపాన్ ఇప్పుడు తన మిలిటరీని తానే పెంచుకోవాలని ఫిక్స్ అయిపోయింది. త్వరలో వాళ్ళు సొంతంగా ఈ మిసైళ్ళు ఫైటర్ జెట్లు తయారు చేసుకోబోతున్నారు కూడా. చైనా ఏమో జపాను మళ్ళీ మిలిటరీని పెంచుకుంటుందని సాగులు చెప్తూ వాళ్ళ మీద మరిన్ని ఆంక్షలు విధిస్తుంది. సరిగ్గా అండి, జపాన్కి ఇలాంటి కష్టం వచ్చిన టైంలో మన ఇండియా నేనున్నానంటూ ముందుకు వచ్చింది అనమాట. మన ప్రధానమంత్రి మోదీ గారు జపాన్ ప్రధానితో కలిసి ఒక పెద్ద డిఫెన్స్ ఒప్పందం మీద సంతకం చేశారు. అదేంటంటే యూనికార్న్ యాంటెన్నా. మన ఊర్లలో పశువులకి ఒకే కొమ్ము ఉంటే వింతగా చూస్తాం కదండి, అలా షిప్కి పైన ఉండే ఒక ప్రత్యేకమైన సింగిల్ కొమ్ము లాంటి యాంటెన్నా సిస్టమ్ ఇది. దీన్ని జపాన్ వాళ్ళు కనిపెట్టారు. ఈ యాంటెన్నా మన ఇండియన్ నేవీ షిప్పులకు కానీ తగిలిస్తే శత్రువుల రాడార్లకి అస్సలు దొరకవండి. అంటే మన యుద్ధ నౌకలు సైలెంట్గా శత్రువులు ఏరియాల్లోకి వాళ్ళ సముద్ర తీరాల దాకా వెళ్ళిపోయినా అవతల వాళ్ళ కంప్యూటర్లో కనపడవు. ఇదొక మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ అండి. దీనివల్ల మన ఇండియన్ నేవీ పవర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతవరకు మన దగ్గర కొన్ని స్టెల్త్ షిప్లు ఉన్నా కూడా జపాన్ వల్ల ఈ యూనికార్న్ యాంటెన్నా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అమ్మా. సో ఇక్కడతో ఆగడం లేదండి, ఇండియా జపాన్ కలిసి రాబోయే రోజుల్లో మరిన్ని డిఫెన్స్ టెక్నాలజీ తయారు చేసుకోబోతున్నారు. ఇద్దరు కలిసి
పెద్ద పెద్ద యుద్ధ నౌకలు నిర్మిస్తారండి. రేపు పొద్దున్న వీళ్ళిద్దరూ కలిసి ఫైటర్ జెట్లు తయారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం భూమి మీద కాదు, అంతరిక్షంలో కూడా చంద్రుడి మీద కలిసి వెళ్ళడానికి ఒక పెద్ద మూన్ మిషన్ ప్లాన్ చేస్తున్నారు. సో మన ఇస్రో, జపాన్కి చెందిన జాక్సా ఇవి రెండు కలిసి చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రీసెర్చ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. చంద్రుడి మీద నీళ్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడం ఈ మిషన్ అసలు యొక్క లక్ష్యం అనమాట. సో ఇండియా ఆల్రెడీ చంద్రయాన్తో రికార్డు సృష్టించింది కాబట్టి జపాన్ వాళ్ళ యొక్క టెక్నాలజీ కానీ తోడైతే మన వాళ్ళ అంతరిక్షంలో జెండా పాతేయడం ఖాయమండి. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ టెక్నాలజీలు కూడా ఇద్దరు కలిసి పని చేసుకోవడానికి ఒక పెద్ద అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. జపాన్ వాళ్ళు రోబోలు, మిషన్లు ఇవన్నీ తయారు చేయడంలో నెంబర్ 1 కదండి. మన వాళ్ళు కోడ్ రాయడంలో తోపులు. ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కలిసి తిరుగుండదు కదా. మరి వ్యాపారాల విషయానికి వస్తే అండి, బయోగ్యాస్ ప్లాంట్ దగ్గర నుంచి రకరకాల బిజినెస్లలో జపాన్ మన ఇండియాలో దాదాపు $10 బిలియన్ ఈ పెట్టుబడి అనేది పెట్టబోతుంది. $10 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 85,000 కోట్ల రూపాయలు పైమాట. ఈ డబ్బుతో మన దేశంలో కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, ఎంతోమంది యువతకి ఉద్యోగాలు దొరుకుతాయండి. ముఖ్యంగా మన ఊర్లలో దొరికే పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి గ్యాస్ తయారు చేసే ఒక కొత్త టెక్నాలజీ జపాన్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. దీనివల్ల పల్లెటూరులో కూడా ఒక కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి కదా. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చండి. ఇండియా, జపాన్ లోకల్ కరెన్సీలో అంటే మన రూపాయల్లో వాళ్ళు ఎన్ కరెన్సీలో వ్యాపారం చేసుకుంటారని ఒక టాగ్ వచ్చింది కదా. మరి ఈ డాలర్ల గోల్ ఏంటి అని మధ్యలో నిజానికి లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. దీని గురించి నిర్ణయాలు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్ సెంట్రల్ బ్యాంక్ కలిసి తీసుకోవాలి. దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. త్వరలో ఆర్బీఐ నుంచి ఏదైనా మేబీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. కానీ ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీల మధ్య జరిగే పెద్ద పెద్ద వ్యాపారాలు మాత్రం ఈ డాలర్లోనే జరుగుతాయి. ఎందుకంటే అండి, లోకల్ కరెన్సీని నమ్మి వాడాలంటే 2 దేశాల వ్యాపారస్తులకి అంత నమ్మకం కలగాలి కదా. పైగా ఇంటర్నేషనల్ బిజినెస్లో ఒక పెద్ద రిస్క్ ఉంటుందండి. ఉదాహరణకి రేపొద్దున చైనా జపాన్ మీద పెద్ద దాడి చేసింది అనుకుందాం. జపాన్ వచ్చి ఇండియాని హెల్ప్ అడిగితే ఇండియా తన సొంత కారణాల వల్ల రాలేకపోతే అప్పుడు ఇద్దరి మధ్య బంధం చెడిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ఒకరి బ్యాంకుల్లో ఒకరు దాచుకున్న ఈ రూపాయలు, ఎన్ కరెన్సీల పరిస్థితి ఏంటండి? అది చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది కదా. అందుకే అందరూ ఈ డాలర్ నమ్ముకుంటూ ఉంటారు. డాలర్ అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా నడుస్తూ ఉంటుంది. సో అమెరికా మహా అయితే ఒక దేశాన్ని స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి తీసేయగలదు. కానీ మిగతా దేశాలు డాలర్లో ఏం చేసుకుంటాయో ప్రతి దాని మీద కంట్రోల్ చేయలేదు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా తన విదేశాంగ విధానాన్ని చాలా జాగ్రత్తగా నడుపుతోందని చెప్పొచ్చు. ఒక పక్క రష్యా నుంచి తక్కువ ధరకి ఆయిల్ కొంటున్నాం, ఇంకో పక్క అమెరికాతో దోస్తీ చేస్తున్నాం. ఇప్పుడు జపాన్ని దగ్గరికి తీసుకుని చైనాకి చెక్ పెడుతుంది. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. అంటే మనకి ఎవరితో అవసరమో వాళ్ళతో దోస్తీ చేయడం, మన దేశాన్ని కాపాడుకోవడం అండి. ఈ విషయంలో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారి ప్లానింగ్ కూడా చాలా అద్భుతం అండి. సెల్యూట్ నిజంగా అంటే. సో మన ఊర్లో ఒక సామెత చెప్తారు కదా, బలవంతుణ్ణి కొట్టాలంటే వాడికంటే బలమైన ఇద్దరిని కలవాలి అని. చైనా వాడు ఆసియా ఖండంలో తనంతానే ఒక రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో మన సరిహద్దుల్లో భూములను ఆక్రమించాలని చూస్తాడు. అటుపక్క చిన్న చిన్న దేశాలకి ఈ అప్పులు ఇచ్చి లొంగ తీసుకుంటాడు కదండి. కానీ ఇండియా, జపాన్ దేశాలు అలా కాదు కదా. 2 దేశాలు ప్రజాస్వామ్య దేశాలండి. సో రూల్స్ని గౌరవించే దేశాలు కూడా. అందుకే ఈ 2 శక్తులు కలిస్తే చైనా ఆటలు సాగవని ప్రపంచ దేశాలకు కూడా అర్థమైపోయింది. అందుకే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, ఈ జపాన్ కలిసి ఈ క్వాడ్ అనే ఒక గ్రూప్ని కూడా పెట్టుకున్నాయి. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్ర మార్గాల్లో అందరికీ స్వేచ్ఛ ఉండాలి, ఏ ఒక్క దేశం దాదాగిరి చేయకూడదు అనేది. ఇప్పుడు జపాన్ కంపెనీలు కూడా చైనాలో ఉన్న తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇండియాలో పెట్టాలని చూస్తూ ఉన్నాయి. దీన్నే చైనా +1 స్ట్రాటజీ అంటారు. అంటే చైనా మీద మాత్రమే ఆధారపడకుండా ఇంకో ప్రత్యామ్నాయ దేశాన్ని చూసుకోవడం. ఆ ప్రత్యామ్నాయ దేశం మన ఇండియానే అండి. సో ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద బూస్ట్ లాంటిది. మన దేశంలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లు ఏర్పడుతున్నాయి కదండి. దీనివల్ల మన ఊర్లలో ఉండే కుర్రాళ్ళకి సొంత రాష్ట్రంలోనే మంచి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉందండి. జపాన్ వాళ్ళ దగ్గర డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల మన వాళ్ళు వర్క్ కల్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మోదీ గారు జపాన్ ప్రధాని చిన్ని చెల్లెలని పిలిచిన ఆ ఒక్క క్లిప్ వెనుక ఇంత పెద్ద కథ నడుస్తుంది కాబట్టి అది అంత వైరల్ అయిపోయింది అనమాట. చైనా వాడు ఎన్ని కుట్రలు చేసినా, జపాన్కి రేర్ ఎర్త్ సప్లై ఆపేసినా మన ఇండియా దగ్గర ఉన్న వనరులతో జపాన్కి సాయం చేయడానికి మనం ఎప్పుడూ రెడీగానే ఉన్నాం. సో అలాగే జపాన్ దగ్గర ఉన్న హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీతో మన ఆర్మీని, నేవీని మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ అన్న చెల్లెల బంధం ఇలాగే కలకాలం నిలిచి ఉండి మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టాలని ఆశిద్దాం. ఏదేమైనా మనోడు వేసిన స్కెచ్కి చైనా గడికి ఫ్యూజులు అవుట్ అయిపోయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ దోస్తీ నెక్స్ట్ లెవెల్ అంతే అండి. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ అండి.